హలో హాయ్ అండి. ఎవరికి కాకరకాయ ఫ్రై ఇష్టం ఉండదండి. ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్ మెథడే. కాకరకాయ ముందు ఉప్పు పసుపు వేసేసి అందులో వాటర్లో నానబెట్టేసేసి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఇది చిన్నపిల్లలు కూడా తింటారండి. లాస్ట్లో మా బాబు కూడా తిన్నారు. సో నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాక అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి వేయించుకోవాలి. బాగా వేపుకున్నాక మనం అందులో పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని బాగా వేయించుకున్నాక ఇప్పుడైతే మనం వాష్ చేసుకున్న కాకరకాయ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసేసి మళ్ళీ మంచి వాటర్తో కడిగేసేసి మనం ఇప్పుడు ఆ కాకరకాయ ఇప్పుడు వాష్ చేసుకున్న కాకరకాయ అందులో వేసేసుకొని కొంచెం మీడియం సిమ్లో పెట్టేసి అదంతా మిక్స్ చేసుకోవాలి. అంటే స్పూన్తో కలిపేసుకోవాలి. అలా కలిపేసుకొని కొంచెం మగ్గినాక అందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయినాక ఉప్పు, కారము, గరం మసాలా పొడి వేసేసి కాసేపు అలానే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని కాకరకాయ మీద మిక్స్ చేసేసుకోవాలండి. మనం మిక్స్ చేసేసుకొని కొంచెం మీడియం సిమ్లో పెట్టుకొని చేయాలి. కొంచెం లేట్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. అసలు ఎంత బాగుంటుంది అంటే ఇది సాంబార్కి, పప్పుకి మంచి సైడ్ డిష్లా ఉంటుంది. సో అందులో కొంచెం నేను నిమ్మరసం పోసాను అనమాట. కొంచెం నిమ్మరసం పోసాను ఎందుకంటే కొంచెం చేదు అనేది మనకు తగలకుండా ఉంటుంది. ఇంకొకటి మనకి అస్సలు చేదు అనేది ఉండదు, అంత బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రై అనేది కడకడ ఉండడానికి నేను కొంచెం శనగపిండి వేసాను. అందులో శనగపిండి వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అది మనం కలిపేసుకొని కొంచెం అలానే పెట్టేసేసి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని తింటే సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. పెద్దవాళ్ళే తినలేరు కాకరకాయ, కానీ అలాంటిది పిల్లలు కూడా ఇష్టం చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. దీనికి పప్పుచారు ఇంకా పప్పు రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది రెసిపీ. ఎందుకంటే ఇంకా ఈజీ ప్రాసెస్ మీకు. ఇప్పుడు కొంతమంది కాకరకాయ పులుసు తినరు, మళ్ళీ డీప్ ఫ్రై అంటే కూడా కొంతమంది ఇష్టపడరు. ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మీడియం షాలో ఫ్రై లాగా చేసేసుకొని ఇది గ్రేవీ లాగా ఉంటుంది. చపాతీస్ కూడా బాగుంటుంది, జొన్న రొట్టెకి కూడా బాగుంటుంది. ఇది మా బాబుకు అన్నం పెట్టాను సాంబార్ కలిపి. చూడండి, కాకరకాయ ఫ్రై నాన్న, పప్పుచారు విత్ కాకరకాయ ఫ్రై సూపర్ ఉంటుంది. తిని చూసి చెప్పి ఎట్లుంది. నచ్చిందా మీకు? చేదు అనిపించట్లేదా? ఏం లేదు, చేదు మంచిగా ఉంది. మీరు తినొచ్చా? తినొచ్చు, మీరు తినొచ్చు అందరు. ఓకే డన్. సో చూశారు కదా ఫ్రెండ్స్, మా బాబు చెప్పారు కాకరకాయ ఫ్రై తిని ఇంకా మీరు కూడా తినవచ్చు అని చెప్తున్నారు. వానికి తెలియదు మనం తింటామని. సో ఈ రెసిపీ ట్రై చేసేసి చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళా కలుద్దాం మంచి రెసిపీతోనే. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా, హ్యావ్ ఎ నైస్ డే.